ఖమ్మం జిల్లాలో ఆరోగ్యం ఐకమత్యం సందేశాలతో 5K రన్ నిర్వహించారు. వేంసూరు మండలం అడసర్లపాడు గ్రామంలో పారిశ్రామికవేత్త పుచ్చకైల సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ తాళ్ళూరి రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యంతో పాటు ఐకమత్యమే మహాబలం అనే నినాదాలతో గ్రామస్తులను చైతన్యపరిచేలా ఈ రన్ నిర్వహించారు. ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుందని, ఐకమత్యం ఉంటే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని సత్యనారాయణ రెడ్డి తెలిపారు. అందుకే ఈ 5K రన్ ద్వారా ఈ రెండు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసి ఒక మాటపై నిలబడాలని పిలుపునిచ్చారు. అలాగే గ్రామానికి అవసరమైన సహాయాన్ని తన వంతుగా అందిస్తారని హామీ ఇచ్చారు. గతంలో కూడా సామాజిక బాధ్యతలో భాగంగా ఫ్రీజర్ బాక్స్, మినరల్ వాటర్ ప్లాంట్ను అందించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. అమలాపురం రూరల్ మండలం బండారులంకలో గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. డంపింగ్ యార్డ్ సమీపంలో గంజాయి అమ్ముతున్న సమయంలో నిఘా పెట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారు రాజమండ్రికి చెందిన జాని శివకార్తిక్, గండె భక్తుల చంద్రశేఖర్ గా గుర్తించారు. వీరి వద్ద నుండి సుమారు 3 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కోనసీమ జిల్లాలో గంజాయి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అక్రమంగా అమ్మకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనతో గంజాయి మాఫియాకు పోలీసులు గట్టి హెచ్చరిక జారీ చేసినట్లయింది. నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు సంబంధించిన బోట్ల అపహరణ వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ అంశం మాటల యుద్ధం దాటి రాజీనామా సవాళ్ల దాకా వెళ్లింది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు నెల్లూరులో తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. మత్స్యకార కుటుంబాలతో తనకు 4 దశాబ్దాల అనుబంధం ఉందని, తండ్రుల కాలం నుంచే వారి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బోట్ల అపహరణ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ కమిటీలో మత్స్యకార పెద్దలను కూడా చేర్చాలని సూచించారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఉందని నిరూపితమైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజకీయాలకు పూర్తిగా రాజీనామా చేస్తారని బలంగా సవాల్ విసిరారు. ఈ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో చర్చ మరింత వేడెక్కింది. పోలవరం జిల్లా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాకు తొలి కలెక్టర్గా కె దినేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రంపచోడవరం డివిజన్లోని పీఎంఆర్సీ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రజలకు సేవ చేయడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజలే ప్రథమం, పీపుల్ ఫస్ట్ అనే సిద్ధాంతంతో పారదర్శక, బాధ్యతాయుత పరిపాలన అందిస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకాల మేరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమన్నారు. కొత్త జిల్లాగా సవాళ్లు ఉన్నప్పటికీ అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, అన్ని శాఖల సమన్వయంతో ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియాతో కలిసి జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని సంకల్పం వ్యక్తం చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జాయింట్ కలెక్టర్ సహా పలువురు అధికారులు ఆయనను అభినందించారు. యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులు ఉచిత దర్శనానికి సుమారు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు 2 గంటలు వేచి చూస్తున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ వ్రత మండపం, పుష్కరిణి, పార్కింగ్ ప్రాంతాల్లో సందడి నెలకొంది. భక్తులు ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి 1,00,000 పుష్పార్చనను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సహస్రనామాలతో జరిగిన ఈ పూజ భక్తులను ఆకట్టుకుంది. ఈ మహోత్సవంలో ఆలయ ఈవో భవానీ శంకర్ సహా పలువురు పాల్గొన్నారు. హైదరాబాద్ జీడిమిట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం ప్రధాన రహదారిపై మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన కమాన్ ఇప్పటికీ తొలగించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూరారం శ్రీ ఉమామహేశ్వర ఆలయం వద్ద ప్రతి ఏడాది శివరాత్రి సందర్భంగా భారీగా అలంకరణలు ఏర్పాటు చేయడం జరుగుతుండగా ఉత్సవాలు ముగిసి నెల రోజులు గడిచినా వాటిని తొలగించకపోవడం ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తుంది. ముఖ్యంగా భారీ వాహనాలు వెళ్లే సమయంలో కర్రలు తగిలే ప్రమాదం ఉందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపిస్తున్నారు. అలంకరణ కోసం ఏర్పాటు చేసిన కర్రలు జారిపడే ప్రమాదం ఉందని, ప్రమాదాలు జరిగే ముందు వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.